things are possible. Only believe, Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. పరిశుద్ధుడైన దేవ, కృపగల తండ్రి, సర్వోన్నతుడు, మీకు వందనాలు. ఈ 2026 సంవత్సరంలో 2వ నెలలో మొదటి దినమందు, పునరుత్థాన దినమందు మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. గత నెలంతా మీరు కాపాడారు. మా కుటుంబములను, మా సంఘమును మీ రెక్కల కింద భద్రపరిచి సురక్షితంగా ఉంచినందుకు వందనాలు. ఓ ప్రభువా తండ్రి, ఈ యొక్క దినమందు, ఈ యొక్క 2వ నెలలో మొదటి దినము, పునరుత్థాన దినము నీ సన్నిధిలో గడిపే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. వారమంతా ప్రియుల యొక్క పనుల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగముల్లో, వ్యాపారముల్లో, బిడ్డల చదువుల్లో తోడుగా ఉండి చంటి బిడ్డలు మొదలుకొని అందరినీ కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ దినము నీ యొక్క సన్నిధానంలోకి చేరి స్తుతించుకుని ఆరాధించుకునే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినము ప్రభువా, పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, స్తుతులు చెల్లించుట ద్వారా, చప్పట్లు కొట్టుట ద్వారా, కానుకలు సమర్పించుట ద్వారా, సాక్ష్యము చెప్పుట ద్వారా మిమ్మల్ని స్తుతించాం. ప్రభువా, మీరు అంగీకరించండి. ఇగో ప్రభు, వాక్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. వాక్య భాగంలో మీరు మాకు తోడుగా ఉండి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి నీ మాటలు మాకు దయచేయమని మమ్మల్ని అందరూ మీకు సమర్పించుకుంటూ ఈ ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సమర్పించి ప్రార్థించుచున్నాము. ఆమేన్. నిలిచి ఉండగా దేవుని వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడ, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క దినమందు ప్రభువా, చదవబడిన వాక్య భాగమునకు నీ ఆశీర్వాదము జోడించి ఈ యొక్క దినమందు కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. లేఖన భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి. నీ మాటల చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి. వాక్యపక్షంగా నిలబడిన మట్టి పాత్రను మహిమ కలిగిన పాత్రగా వాడుకోండి. ఓ ప్రభువా, నాతోనూ కొడు వచ్చిన వారందరితో మాట్లాడండి. వాక్యం వస్తూ ఉన్నప్పుడు అందరి హృదయాలు వెలుగు కలుగులాగున మీరు కృప చూపండి. ప్రత్యక్షత దయచేయండి. దాన్ని మేము గ్రహించినాగున మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. ఓ ప్రభువా, ఏ దురాత్మ, ఏ చీకటి అంధకారము, ఏ బలహీనత ఇక్కడ పని చేయకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాం. మంచి వాతావరణం మాకు అనుగ్రహించండి. నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
మనకి 2026 సంవత్సరంలో ఒక నెల గడిచిపోయింది. 2వ నెలలోనికి అడుగు పెట్టాం. అయితే నాకు ఒక ఆలోచన ఏంటంటే, గత నెలలో హోల్ నైట్ ప్రేయర్ చేయాలనుకున్నా కానీ చేయలేకపోయాం. ఈ నెలలో అంటే ప్రతి నెల ఒక డేటు ఫిక్స్ చేసుకుని అది ఏ రోజు వచ్చినా ఆ రోజున హోల్ నైట్ ప్రేయర్ అంటే కనీసం 12 గంటల వరకు ప్రార్థన చేయాలని ఆశ ఉంది. మీకు అందరికీ ఇష్టమైతే ఆమెనండి. ఒకరోజు నేనే చెప్పేస్తాను, ఆ రోజు అందరూ హోల్ నైట్ ప్రేయర్ చేస్తే కొన్ని అంశాల కొరకు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తప్పనిసరిగా చేయాలి. అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే సాయంకాలం 6 గంటల నుంచి మరలా ఉదయం 6 గంటల వరకు ప్రార్థన కలిగి ఉండాలి. స్లోగా ప్రారంభించి దాన్ని ఆ స్థాయికి తీసుకురావాలనే ఆశ ఉంది. మీరు ఏకీభవించి సహాయ సహకారాలు అందిస్తే, అంటే సహాయ సహకారాలు అంటే అందరూ పాల్గొంటే అదే సహాయ సహకారాలు. చక్కగా ముందుకు వెళ్దాం. ప్రైజ్ లార్డ్. ఒక నెల గడిచిపోయింది, 2వ నెలలోనికి అడుగు పెట్టాం. ఈ 2వ నెల ఆదివారంతో ప్రారంభమైంది. 3వ నెల కూడా ఆదివారంతోనే ప్రారంభం అవుతుంది. కరెక్ట్గా ఆదివారం నుంచి శనివారం వరకు 4 వారాలు ఉన్నాయి. ఏ నెల? ఈ నెల ఫిబ్రవరి నెల ఆదివారం నుండి శనివారం వరకు కరెక్ట్గా 4 వారాలు ఉన్నాయి. మరలా ఈ ఫిబ్రవరి కూడా శనివారంతో పూర్తయి మరలా మార్చి ఆదివారంతో ప్రారంభమవుతుంది. దేవుడు మహాకృప చేత మనల్ని, మన కుటుంబాల్ని, సంఘాన్ని, అందరినీ ఈ నెలంతా కాపాడి మరొక నెలలో ప్రవేశపెట్టినందుకు మన హృదయంతో 2 చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారంలో 5వ తారీఖు గురువారం గుంటూరులో ప్రార్థన నిమిత్తమే వాక్య పరిచర్య కొరకు పిలువబడ్డాను. కాబట్టి ఈ వారమంతా గురువారం వరకు కూడా మీరు ప్రార్థనా సహాయం చేయండి. వాక్య పరిచర్య చేయడానికి ప్రయాణంలోనూ అలాగే వాక్య పరిచర్యలోనూ దేవుడు సహాయం చేయలాగున ప్రార్థన చేయమని ప్రేమతో కోరుతున్నాను. దేవుని యొక్క వాక్య భాగంలోకి నేరుగా వెళ్ళిపోదాం. గత వారము అలాగే అంతకుముందు వారము జీ రేస్ అంటే గాడ్స్ రేస్, దేవుని యొక్క జనాంగం కోసం మనం చూసాం. తర్వాత మలాకి 4:6లో తండ్రులు పిల్లలున్నారు, ఆ పిల్లలకి తండ్రులు ఉన్నారు, తండ్రులకి పిల్లలు ఉన్నారు. ఆ తండ్రులను పిల్లలు కనుగొని పిల్లలు మనము ఆ తండ్రులు నడిచిన మార్గములో నడవాలి, బోధలో ఉండాలి. అదే విశ్వాసాన్ని కూడా మనం కలిగి ఉండాలి, అదే ప్రత్యక్షతను మనం కలిగి ఉండాలి. తండ్రుల వైపు తిరగడం అంటే, తండ్రులను గుర్తించడం అంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ప్రభు రాత్రి భోజనంలో ఉండి అపోస్తుల బోధ సహవాసంలో ఉండుట మాత్రమే కాదు, వారు నడిచిన మార్గం యేసుక్రీస్తు విడిచి వెళ్ళిన అడుగు జాడలో వారు నడిచారు. వారు మనకి మాదిరించారు. వారి లాంటి ప్రార్థన, మన తండ్రులు చేసిన ప్రార్థన, తండ్రులు చేసిన సువార్త. ప్రవక్త తన వర్తమానంలో అంటున్నారు, అది సూర్యోదయం వర్తమానంలోనే ఏమన్నారంటే, ఈ సువార్త మనకి ఒట్టిగా రాలేదట, అగ్ని ద్వారా వచ్చిందట. వారు అగ్నితో మండించబడి ప్రపంచానికి తీసుకెళ్లారట. ఇప్పుడు మన పరిసర ప్రాంతాలకి వాక్యమును తీసుకెళ్ళాలి అంటే వారి వలె, ఎవరి వలె? మన తండ్రుల వలె మనము కూడా అగ్ని చేత రగిలించబడి మండించబడి అప్పుడు మనం ఈ వాక్యాన్ని పరిసర ప్రాంతాలకి మోసుకొని పోగలము. ఈ సువార్త మనకి మాటలతో రాలేదు, అగ్ని ద్వారా వచ్చిందన్నాడు ప్రవక్త. మనము కూడా సువార్త మోసుకెళ్ళాలంటే నీలో ఆ మంట ఉండాలి. ఆ మంట
ప్రతి విశ్వాసిలో ఆ మంట ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ అగ్ని యొక్క మంట, ఆ ప్రేరేపణ, ఆ భారము, నశించిపోతున్న వారి పట్ల భారము, తప్పుడు సిద్ధాంతాల్లోనికి వెళ్ళిపోతున్న వారి పట్ల భారము మన లోపల ఉండాలి. వారు కలిగి ఉన్నారు, అందుకే వారు మంటతో, ఆ భారంతో అనేక స్థలాలకు వెళ్ళి సువార్తని ప్రకటించారు. మనము కూడా అదే రీతిగా భారం కలిగి ఉండాలి. ఒక విధమైన భారం దేవుడు మనలో ఇచ్చును గాక. మనలో, మన పితరుల్లో ఉన్న మంట, మన పితరుల్లో ఉన్న ఆసక్తి, మన పితరుల్లో ఉన్న ఆత్మల గురించిన భారము దేవుడు మనకు కూడా ఇచ్చును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారి ఆసక్తి అంతా ఏంటంటే, ఎవరి ఆసక్తి? ఎవరి కోసం మాట్లాడుతున్నాను నేను? మన తండ్రుల కోసం. మన తండ్రుల యొక్క ఆసక్తి అంతా ఏంటంటే, దేవుడు నశించిపోతున్న వారి పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో అదే ఆసక్తి అపోస్తులు అనబడి మన తండ్రులు కలిగి ఉన్నారు. మన తండ్రులని మనం చెప్పుకున్నట్టు కాదు, వారి వలె మనము కూడా అదే ఆసక్తిని కలిగి నడుచుకోవాలి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ సంగతులు మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం ప్రకటన 1:1 ఉన్నాం. అందులో ఉన్నది ఒక మొదటి వచనంలో, యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దాన్నే ఇలా రాద్దాం, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఈ ఈ ఈ అంశముతో ప్రవక్త అనేక వర్తమానాలు చెప్పారు. ఎరుగుదరా మీరు? ఈ అంశముతో అనేక వర్తమానాలు చెప్పారు. ప్రకటన గ్రంథం దీంతో ప్రారంభమైంది. దేంతో? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతతో ప్రారంభమైంది. ఏమిటి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటే ఏంటి? నేను మరలా చెప్తున్నాను, ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొకటి కూడా ఉంది, యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత. యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత. అదేంటి ఇదేంటి? రెండు ఒకటేనా? అది వేరు ఇది వేరా? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వేరు, యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత వేరు. యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత అంటే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారు భూమి మీదకు వచ్చినప్పుడు శిష్యులను అడుగుతున్నారు, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు? జ్ఞాపకం వచ్చేదండి. కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, కొందరు బాప్తిసమిచ్చు యోహాను అని, కొందరు ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకుంటున్నారు. అంటే యేసుక్రీస్తును చూడగానే కొందరికి ఏమనిపించింది? ఏలియా అనిపించింది కొందరికి. కొందరు ఏమనుకుంటున్నారు? ఆయన్ని ఏలియా అనుకుంటున్నారు. మరికొందరు ఏమనుకుంటున్నారు? ఇర్మియా. మరికొందరు ఏమనుకుంటున్నారు? బాప్తిసమిచ్చు యోహానే ఇలా వచ్చాడు అనుకున్నాడు. అంటే అప్పటి వరకు బాప్తిసమిచ్చు యోహాను పరిచర్యని వారు చూశారు కదా, చూశారు. అయినా వారు ఇన్ని చూసి ఏమనుకుంటున్నారు? బాప్తిసమిచ్చు యోహానని అనుకుంటున్నారు. మరికొందరు ఏమనుకుంటున్నారు? ప్రవక్తలలో ఒక ప్రవక్త అనుకుంటున్నారు. ఎవరిని చూసి? యేసుక్రీస్తును చూసి. ఇప్పుడు కూడా ప్రపంచంలో కొందరు ప్రవక్తే అనుకుంటున్నారు,
కొందరు కుమారుడు మాత్రమే అనుకుంటున్నారు. ఆయన ఒక కుమారుడు. యెహోవా దేవునికి ఇద్దరు కొడుకులు అంటే ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడేమో యేసుక్రీస్తు, రెండవ కుమారుడేమో పరిశుద్ధాత్మ. ఉందా బోధ? ఉందా బోధ? ఈ ఊర్లోనే ఉంది. వారు అట్లా చెప్తారు. ఇంకొక బోధ ఉంది, యేసుక్రీస్తు దేవుడు కాదు ఒక మానవుడు అని చెప్తారు. ఇంకొక బోధ ఉంది, యేసుక్రీస్తు ముగ్గురు దేవుళ్ళలో రెండో దేవుడు అని చెప్తారు. పెద్ద దేవుడు యెహోవా తండ్రి, రెండో దేవుడు యేసుక్రీస్తు కుమారుడు, మూడో దేవుడు పరిశుద్ధాత్మ. ఇప్పుడు అనుకుంటున్నారు కదా అలాగా. విన్నారా? ఇప్పుడు ప్రజలు అలా అనుకుంటున్నారు కదా. ఎలా? ప్రవక్తని, రెండో దేవుడని, ఇప్పుడు కుమారుడు అని, కేవలం మానవుడే అని, దేవుడు కాదని అండి, ముగ్గురులో ఒకడని అనుకుంటున్నారు కదా. అప్పుడు యూదుల మధ్యలోనికి వచ్చినప్పుడు ప్రజలు ఏమనుకున్నారు? ఇర్మియా అని, ఏలియా అని, బాప్తిసమిచ్చు యోహానని, ప్రవక్తలలో ఒక ప్రవక్త అని అనుకుంటున్నారు కదా. కానీ ఈ నాలుగు సరైనవి కావు. వారు అనుకుంటుంది సరైంది కాదు. అంటే వారిలో పనిచేసిన ఆత్మ ఉందే. అర్థమైందండి? మీకు అర్థం అవ్వాలని నా ఆశ. దేవుడు మనకు సహాయం చేయను గాక. నాలుగు రకాలుగా అనుకుంటున్న ప్రజలలో పనిచేసిన ఆత్మ ఉందే, వారు వెళ్ళిపోయారు. కానీ ఆ ఆత్మ ఇప్పుడు అన్యజనుల్లో ఉన్న క్రైస్తవుల్లో పనిచేస్తుంది. అందుకే క్రైస్తవులు కూడా ఏమనుకుంటున్నారు? రకరకాలుగా ఆయన్ని అనుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు శిష్యులను అడిగారు, ప్రజలు అలా అనుకుంటున్నారు, ఓకే, మీరేమనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు పేతురు అన్నీ మాట్లాడు. వెంటనే పేతురు ఏమని? చదివండి, ఆ మాట చదవండి. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు. చదువుతారు ఎవరైనా? దొరికిందా? మత్తయి సువార్త 16:17. అందుకు యేసు సీమోను పై వచ్చి చదవండి. సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ప్రైజ్ లార్డ్. దాని మీద ఒక రోజంతా మాట్లాడవచ్చు. అది యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత ఎవరికి కలిగింది? పేతురుకి. అది 2000 సంవత్సరాల క్రితం ప్రత్యక్షత. ప్రైజ్ లార్డ్. మళ్ళీ వినలేదు. అది పేతురు కలిగిన ప్రత్యక్షత 2000 సంవత్సరాల క్రితం ప్రత్యక్షత. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎలా ఉన్నాడో ఆయన్ను గూర్చిన ప్రత్యక్షత ఎవరికి? పేతురుకి. వన్నస్సులో ఉన్నది ఏంటంటే ఆ 2000 సంవత్సరాల క్రితం ఉన్న ప్రత్యక్షత మీద కట్టబడింది వన్నస్. వన్నస్ సంఘం 2000 సంవత్సరాల క్రితం మీద ఉన్న ప్రత్యక్షత మీదే కట్టబడింది. మరి ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు అనేది ఈరోజు ఆయన గూర్చిన ప్రత్యక్షత. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. ఈరోజు ఆయన ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఏమై ఉన్నాడు?
ఈరోజు ఆయన ఏమై ఉన్నాడు, అది ఈరోజు యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత ఉంది. ప్రైజ్ లార్డ్. వన్నెస్లో ఉన్నప్పుడు ఆ రోజు పేతురుకి ఏ బయలుపాటు కలిగిందో ఆ బయలుపాటు కోసమే నిలబడి ఆ బయలుపాటు మీదే కట్టబడింది. వన్నెస్లోంచి వర్తమానంలోకి వచ్చాక కూడా అదే బయలుపాటు మీద ఉన్నారు కొందరు. అది 2000 సంవత్సరాల క్రితం బయలుపాటు. మరి ఈరోజు బయలుపాటు ఏంటి? ఆయన గూర్చిన బయలుపాటు, ఆయన గూర్చిన ప్రత్యక్షత. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఈరోజు నేను దాని గురించి నేను మాట్లాడట్లేదు, అది కూడా ఉందని చెప్తున్నాను. ఈరోజు మన యొక్క భక్తి జీవితం కూడా దేని మీద ఉండాలంటే ఈరోజు దేవుని గూర్చిన ప్రత్యక్షత మీద మనం కట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్. అయితే ఈరోజు మన అంశం యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత కాదు, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఏమిటి ఈ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత? ప్రకటన గ్రంథం దీంతో ప్రారంభమైంది. ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతతో ప్రారంభమైంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు శకం 30లో ఆయన ఎత్తబడ్డారు. మరలా క్రీస్తు శకం 30లోనే పరిశుద్ధాత్మగా దిగి వచ్చారు. ఎత్తబాటు జరిగింది. మరలా పరిశుద్ధాత్మగా ఆయన పెంతెకోస్తు పండుగ దినమున 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు అక్కడికి చెప్పండి, మాట్లాడండి, దిగి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. వాక్యంతో మీరు కలుపుకోలైపోండి, అంటే వర్తమానంతో మీరు కలిసిపోండి. హల్లెలూయా. అప్పుడు మీరు ఏం ఆలోచించలేరు వాక్యం గురించి తప్ప. ఆమేన్. యేసు ప్రభు వారు ఎత్తబడిన తర్వాత అంటే 3.5 సంవత్సరాలు, అంటే అర్ధవారం యొక్క ముగింపు తర్వాత 70వ వారములో మొదటి అర్ధవారం ముగించబడిన తర్వాత, ఆమేన్, హల్లెలూయా. కన్ఫ్యూజ్ అయ్యారా? 70వ వారంలో మొదటి అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభు యొక్క భూమి మీద పరిచర్య. అది అర్ధవారం. 3.5 సంవత్సరాలు. అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు, అంటే అర్ధవారం అంటే 3 రోజులన్నర. ఒక రోజు అంటే 1 సంవత్సరం. ఒక రోజు అంటే 1 సంవత్సరం. ఒక పూట అంటే అర్ధ సంవత్సరం. 3 రోజులు నర అంటే 3 సంవత్సరాల నర. అది భూమి మీద యేసు ప్రభు వారు చేసిన పరిచర్య. ఎప్పుడు ముగించబడింది? సిలువతో అది ముగించబడింది. తర్వాత ఏమైంది? సిలువ తర్వాత 40 రోజులు భూమి మీద మహిమ శరీరముతో పరిచర్య. 40 రోజులు పరిచర్య. మహిమ శరీరం అంటే మోర్టల్ బాడీ ఉంది, ఇమ్మోర్టల్ బాడీ ఉంది. అంటే భౌతిక దేహం ఉంది, అక్షయ దేహం కూడా ఉంది. ఆమేన్. 40 రోజులు పరిచర్య. తర్వాత ఆయన ఎత్తబాటు. 10 రోజులు మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా మేడగదిలోకి ఆయన పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు. అప్పుడు పెంతెకోస్తు పండుగ. ఆ పెంతెకోస్తు పండుగ దినమున సంఘం ప్రారంభమైంది. అది క్రీస్తు శకం 30లో. క్రీస్తు శకం 30లో. తరువాత 53లో ఎఫెసు సంఘకాలం ప్రారంభమైంది. ఎప్పుడండి? క్రీస్తు శకం 53లో ఎఫెసు సంఘకాలం ప్రారంభమైంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ గ్యాప్లో ఉన్న ఈ 23 సంవత్సరాల గురించి చాలాసార్లు నేను దీన్ని టచ్ చేశాను. ఎంతమంది దాన్ని పట్టుకున్నారో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏది? ఈ 23 సంవత్సరాల మధ్య కాలంలో జరిగిన సంఘటన. ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథం ఉంది.
ఇక్కడ యూదులకు సువార్త ముగించబడుతూ అన్యులకు సువార్త ప్రారంభమైంది. యూదులకు సువార్త ముగించబడుతుంది, అన్యులకు సువార్త ప్రారంభమైంది. మనం అపోస్తల కార్యముల గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే 8వ అధ్యాయములో, అపోస్తల కార్యములు 8వ అధ్యాయములో అన్యుడైన నపుంసకుడికి కందాకే దగ్గర ఉన్న ధనాగారం అంతటికి ఉన్న అధికారి, ట్రెజరర్ అతనికి ఫిలిప్పు ద్వారా ఏమైంది? యేసుక్రీస్తుని పరిచయం చేశారు. ఎన్ని అధ్యాయము? 8వ అధ్యాయం. 8వ అధ్యాయం. ఎన్ని అధ్యాయము? 8 అనగా ఇన్ఫినిటీ, అంటే స్లీపింగ్ 8, ఇన్ఫినిటీ. 8 అంటే ఎండ్లెస్ నంబర్. ఎండ్లెస్ నంబర్ అంటే ముగింపు లేని సంఖ్య. 8 నిత్యత్వానికి సాదృశ్యము. 8వ అధ్యాయములో నిత్యత్వము అన్యుల వైపుకి వచ్చింది. నిత్యత్వం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. 8వ అధ్యాయము అనగా నిత్యత్వము అనబడిన యేసుక్రీస్తు యూదుల ద్వారా ఫిలిప్పు ద్వారా నపుంసకునికి పరిచయం చేయబడింది. 9వ అధ్యాయములో అన్యజనులకు అపోస్తులుడు పట్టబడ్డాడు. ఎవరు? సౌలు. 10వ అధ్యాయములో అపోస్తులలో ఉన్న పెద్ద, అపోస్తులలోనే పెద్ద అయినవాడు ఎవరు? అపోస్తుల్లోనే పెద్ద ఎవరు? పేతురు. పేతురు ద్వారా ఇటలీ పటాలం అనబడిన పటాలములో కొర్నేలి ఇంటికి పేతురు ద్వారా నిత్యత్వాన్ని తీసుకెళ్ళాడు. అక్కడి నుండి చూస్తూ ఉన్నప్పుడు ప్రైజ్ లార్డ్, అలాగని యూదుల్లో ఆగిపోయిందా? ఆగిపోలేదు. యూదుల్లో ప్రకటించబడుతుంది. యూదులు రోజు రోజు దాన్ని తోసేస్తూ ఉన్నారు. అన్యుల్లో ప్రకటించబడుతూ ఉంది. అన్యులు దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది ఒక ఓవర్లాప్. ఇప్పుడు కూడా యూదులు దేవుని వైపుకి తిరిగే కాలము, వారు దేవుని పట్ల ఆసక్తి కలుగుతున్న కాలము. అంటే ఇప్పుడు అన్యులు వాక్యాన్ని తోసేస్తారు, యూదులు ఆ వాక్యాన్ని స్వీకరిస్తారు. ఈ ఓవర్లాప్లో యూదులు తోసివేస్తుంటే అన్యులు స్వీకరించారు. ఈ చివరి దినముల్లో ఇప్పుడేమో అన్యులు తోసేస్తుంటే యూదులు స్వీకరిస్తారు. ప్రైజ్ లార్డ్. అప్పటికి వధువు ఒక పరిపూర్ణతలోనికి వచ్చి ఉండాలి. అర్థమైన వాళ్ళు ఆమెనంటారా? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు 53 నుండి 170 వరకు ఎఫెస్సు సంఘకాలం. ఎఫెస్సు ఎక్కడుంది? ఎఫెస్సు సంఘకాలం ఎక్కడుంది? ప్రకటన గ్రంథములో ఉంది. ఆమె ప్రకటన గ్రంథం దేంతో ప్రారంభమైంది? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. మరి ఎఫెస్ ఎక్కడుంది? ప్రకటన గ్రంథములోనే. ప్రకటన గ్రంథములో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘకాలములు ఉన్నాయి. 7 సంఘకాలములు ఏంటవి? ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఆమేన్. ఎలట్టుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.
ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథం దేంతో ప్రారంభమైంది? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతతో ప్రారంభమైంది. బాప్తిజం క్షమించండి, శిష్యుడైన యోహాను పద్మాసు దీపములో ఉన్నాడు. పద్మాసు దీపములో ఉన్న యోహాను పరవశుడై, ప్రభు దినమందు పరవశుడై అనేక సంగతులు అతను చూశాడు. యేసుక్రీస్తు తన దూత ద్వారా యోహానుకు వాటిని చూపించాడు. ఆ దూత కోసం గత 2 వారాలు మనం చూసాం. ఆమేన్. ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలించండి. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతతో ప్రకటన గ్రంథం ప్రారంభమైంది. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘ కాలాలు ఉన్నాయి? 7 సంఘ కాలాలు. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఇది ఎత్తబాటుతో ముగుస్తుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం ఒక సంగతి గ్రహించాలి. ప్రకటన గ్రంథం 1:1 యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతతో ప్రకటన గ్రంథం ప్రారంభమైతే, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ 23 సంవత్సరాల ఓవర్లాప్లో యూదుల కాలము ముగించబడి అన్యుల కాలము ప్రారంభమైంది. 7 సంఘకాలను ఎప్పుడు ప్రారంభమయ్యాయి? క్రీస్తు శకం 53లో ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ ఎఫెసు నుండి లవోదికియా వరకు వస్తున్న 7 సంఘకాలముల్లో ఉన్న వధువు, 7 సంఘకాలాల్లో ఉన్న అన్యజనుల్లో ఉన్న వధువు సిద్ధపడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. 7 సంఘకాలాలకి 7 వర్తమానికులు. 7 నక్షత్రములే 7 వర్తమానికులు, అనగా 7 దూతలు. వారు ఆ సంఘకాలానికి వర్తమానాన్ని తీసుకొచ్చి బోధించారు. ఆమేన్. ఇప్పుడు 7 సంఘకాలాల్లో ఉన్నది ఏమిటి? వధువు. 7 సంఘకాలలో ఉన్నది ఏంటండి? అన్య జనాంగములో నుండి వచ్చిన వధువు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇదంతా మనకు తెలుసు. ఏమని? 7 సంఘకాలాల్లో ఉన్న ప్రజలు అన్య జనాంగములోంచి వచ్చిన వధువని, అన్యుల్లో నుండి వచ్చిన వధువని. ఆమేనంటే ఎక్కడి నుంచి వచ్చిన? అన్య జనాంగంలోంచి వచ్చిన వధువని. అయితే నేను ఒక సంగతి చెప్తాను. ఇప్పుడు ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన ఒక స్త్రీని కన్నాడు. ఆయన ప్రక్క చేర్చబడినప్పుడు ఆయన ఒక స్త్రీని కన్నాడు. ఎన్ని గాయముల ద్వారా? 7 గాయముల ద్వారా. కొందరు అనుకుంటున్నారు, ఇంకా వర్తమానంలో ఉన్నవారు కొందరు ఏమంటున్నారంటే 5 గాయాలని. 5 గాయాలు కాదు, 7 గాయాలు. వర్తమానం ఉన్న వాళ్ళే చెప్పుకున్నారు ఏమని? 5 గాయాలని. దేవుడు వారికి ప్రత్యక్షత ఇచ్చును గాక. 7 గాయాల ద్వారా ఆయన ఒక స్త్రీని కన్నాడు. ఆ స్త్రీ అంతకుముందు ఆయనలోనే ఉంది. ఆదాములో నుండి స్త్రీ బయటికి తీసాక బయటికి ఎలా వచ్చిందో, కడపటి ఆదామనబడిన యేసుక్రీస్తులో కూడా బయటకు తీయక ముందు ఆమె ఆయనలోనే ఉంది. ఎవరిలో? కడపటి ఆదామనబడిన
యేసుక్రీస్తులోనే ఉంది. ఆమె సిలువలో బయటకు తీయబడింది, బయటకు వచ్చింది ఆమె. అంటే ఆయనే ఆమెని కన్నాడు. ఎక్కడ? సిలువలో కన్నాడు. యేసుక్రీస్తు ఆదాములో నుండి ఎముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి తరువాత తాను ఆదాము నుండి తీసిన ఎముకను, తరువాత తాను ఆదాము నుండి తీసిన ఎముకను స్త్రీనిగా నిర్మించి ఇక్కడ ఆమెలో నుండి, ఆయనలో నుండి ఆమె బయటకు వచ్చింది, ఎముక వచ్చింది, మాంసం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ నుండి ఏం చేస్తున్నాడు ఆయన? నిర్మాణము. ఎవరి యొక్క నిర్మాణము? ఆయన కనిన. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒక తల్లి బిడ్డను కన్నదనుకోండి, ఆ బిడ్డని ఆ తల్లి ఏం చేయాలి? పెంచాలి, పరిపక్వత స్థాయికి పెంచాలి. ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఏం చేస్తారంటే బిడ్డని పెంచుతూ ఉంటారు. ఒక ఆడబిడ్డకే పుట్టిన వెంటనే పెళ్లి చేయరు. పెళ్లి చేయాలంటే ఏం జరగాలి? ఆమె ఆ పెండ్లి చేసుకునే స్థాయికి ఎదగాలి. అర్థమైందండి? అలాగే ఆయన కన్నాడు. ఎవరిని? వధువుని కన్నాడు. ఇప్పుడు ఆమె ఒక పరిపూర్ణ స్థాయికి రావాలి. ప్రవక్త తన వర్తమానం అంటున్నాడు, ఒక పసిపిల్లని, ఆడుకుంటూ ఉన్న పిల్లల్ని, చెట్టెక్కి చెట్టు మీద దాగుడు మూతలు ఆడుకునే పిల్లని వివాహం చేసుకోడు. ఆయన వలే, ఎవరి వలే? ఆయన వలే పరిపూర్ణ స్థాయికి వచ్చిన వధువుని ఆయన వివాహం చేసుకుంటాడు అని అన్నాడు ప్రవక్త. అంటే ఇప్పుడు ఆయన కన్నాడు, కనిన ఆమెని ఏం చేయాలి? పరిపూర్ణ స్థాయికి తీసుకురావాలి. ఆమె ఎవరో కాదు, ఆయన వధువు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆమె ప్రతి సంఘకాలంలో ఉన్నది. ఆమె చెప్పండి, ఆమె ప్రతి సంఘకాలంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఉందండి? ఉంటే ఆమె అంటారా? ఇప్పుడు కూడా ఉంది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ నుండి అపోస్తులుల కార్యముల గ్రంథం ప్రారంభమైంది. పెంతెకోస్తు పండుగ దినం నుండి అపోస్తులుల కార్యముల గ్రంథం మొదలైందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ 53 నుండి ఎఫెసు సంఘకాలం ప్రారంభమైంది. ఇప్పుడు నేను చెప్పొచ్చా ఇదంతా వధువు కాలమని? అండి, అంటే ఎఫెసు సంఘకాలంలో కూడా వధువు ఉన్నదా? ఉందండి, ఉన్నది. వధువులో ఒక భాగం, కొంత భాగం ఇక్కడ, 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 చివరిగా కొంత భాగం ఇప్పుడు. వాక్యమేనా? ఒక లవోదికేయ కాలంలోనే వధువు ఉన్నదా? నో. ఎఫెసు సంఘ కాలం నుండి వధువు ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఈ 6 సంఘకాలములుగా ఆ వధువు ఏం చేస్తుందంటే నిద్రించింది. వధువులో ఒక భాగము నిద్రించింది, అది మోషే. కొంత భాగము సజీవంగా ఉంది, అది ఏలియా. ఆమేన్. ఎందుకంటే రూపాంతరపు కొండ మీదకి యేసు ప్రభు వారు వెళ్తే ఎవరు వచ్చారు? మోషే, ఏలియా. ఎందుకు మోషే, ఏలియా? మోషే నిద్రించిన పరిశుద్ధులకు సాదృశ్యం. ఏలియా సజీవంగా ఉండే పరిశుద్ధులకి సాదృశ్యం. అంటే ఎత్తుబాట్లో యేసుక్రీస్తు, మోషే, ఏలియా ఉంటారు.
ఎత్తబాటులో యేసుక్రీస్తు, మోషే, ఏలియా. ఆదికాండం 5వ అధ్యాయంలో ఎత్తబాటు ఉంది, ఉందా? ఆదికాండం 5వ అధ్యాయంలో ఎత్తబాటు ఉంది. అక్కడ యేసుక్రీస్తు, ఆనోకు. రాజులు 2వ అధ్యాయంలో, 2వ రాజులు 2వ అధ్యాయంలో ఎత్తబాటు ఉంది, ఏలియా ఎత్తబాటు. అక్కడ యేసుక్రీస్తు, ఏలియా. రూపాంతర కొండ మీదకి యేసుక్రీస్తు, మోషే, ఏలియా. ఆ మోషే, ఏలియా. మోషే ఎవరంటే ఎఫెసు నుండి లవోదికే వరకు నిద్రించిన పరిశుద్ధులు. వారు మొదటి పునరుత్థానంలో లేస్తారు. వారు మొదట లేస్తారు ఎప్పుడు? ఎత్తబాటుకి 40 రోజుల ముందు. ఎవరు ఎవరు ఎవరు? ఎఫెసు నుండి లవోదికే వరకు నిద్రించిన పరిశుద్ధులు ఎత్తబాటుకి 40 రోజుల ముందు లేస్తారు. 40 రోజులకి వారు లేచిన 40వ రోజున సజీవంగా ఉన్న ఏలియాకి సాదృశ్యంగా ఉన్న సజీవంగా ఉన్న పరిశుద్ధులు మార్పు చెంది వారు వీరు ఏకమై ఎత్తబడతారు. తీసుకెళ్ళేది ఎవరు? తీసుకెళ్ళేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను చెప్పట్లేదు, ఆయన అన్నారు, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అది మనకే. ప్రైజ్ ది లార్డ్. తీసుకెళ్ళేది ఎవరు? తీసుకెళ్ళాలంటే ఆయన ఎక్కడికి రావాలి? భూమి మీదకి రావాలి. కానీ కొందరు వర్తమానంలో ఏమంటున్నారు? మధ్యాకాశంలోకి వస్తారు కదా, అది రాకడంటున్నారు. ఆయన భూమి మీదకి వస్తే రాకడా, లేదా మధ్యాకాశానికి వస్తే రాకడా? భూమి మీదకి వస్తే రాకడా. ఎందుకంటే మొదటి రాకడా ఆయన భూమి మీదకి వచ్చాడు, మూడవది కూడా భూమి మీదకి వస్తాడు ఆయన, రెండవది కూడా భూమి మీదకే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జాగ్రత్త పరిశీలించండి, రండి. నేను వర్తమానం దాటి వెళ్ళలేదు, నా అంశాన్ని నేను దాటి వెళ్ళలేదు. ఇదంతా ఏమై ఉన్నదంటే దేవుని వధువై ఉన్నది. ఎవరామె? ఇక్కడ జన్మించిన ఆమె అండి, ఉన్నారా? సిలువలో జన్మించిన ఆమె 7 సంఘకాలాల గుండా 7 వర్తమానికుల గుండా ఆమె ఒక పరిపూర్ణ స్థితిలోనికి వస్తూ ఉన్నది. అందుకొరకు కావలసిన బిడ్డ పుట్టింది మొదలుకొని ఒక వివాహ స్థాయికి ఎదిగే వరకు ఆమెకు కావలసింది ఏదైతే ఉన్నదో అన్నిటినీ ఆ తల్లిదండ్రులు ఎట్లా సమకూరుస్తారో దేవుడు కూడా పుట్టిన ఆమెకి, ఆయనలో నుండి జన్మించిన ఆమెకి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ఆమె జన్మించిందో, ఎవరు? సిలువలో వధువు జన్మించిందో, ఇప్పుడు ఆయన ఆలోచన అంతా, ఆయన చేస్తున్న పనంతా, ఆయన చేస్తున్న ప్రతి కార్యము ఎవరి కోసం అంటే ఆమె కోసమే. పట్టుకున్నారు ఈ పాయింట్? ఈ పాయింట్ మీరు పట్టుకున్నారా? ఆమె జన్మించక ముందు ఎవరు? వధువు జన్మించక ముందు ఆయన ఉన్నాడా? ఉన్నాడు. ఆమె ఉన్నదా? ఉన్నది. ఆయనలో ఉంది. ఆయన ఉన్నాడు, ఆమె కూడా ఉంది. ఆమె ఎక్కడుంది? ఆయనలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యూదులతో ఉన్నాడు ఆయన. ఆమె జన్మించక ముందు యూదులతో వ్యవహరిస్తూ వచ్చాడు ఆయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలా యూదులతో వ్యవహరిస్తూ వచ్చాడు. ఇలా వ్యవహరిస్తున్న ప్రతి సంఘటనలో అబ్రహాముతో వ్యవహరిస్తున్నప్పుడు, వింటున్నారా? అబ్రహాముతో వ్యవహరిస్తున్నప్పుడు, ప్రైజ్లో గట్టిగా, ఇంకొంచెం గట్టిగా,
అబ్రహాముతో యేసుక్రీస్తు వ్యవహరిస్తున్నప్పుడు ఆమె ఆయనలో ఉంది. వెరీ గుడ్. ఇక్కడ ఒక పాయింట్ పట్టుకోవాలని ఆశ. ఇక్కడ ఒక విషయాన్ని పట్టుకోవాలి. మీరు అందరూ దాన్ని పట్టుకోవాలన్న ఆశ. ప్రైజ్ లార్డ్. గట్టిగా. దేవుడు యూదులతో వ్యవహరిస్తున్నప్పుడు, అబ్రహాముతో వ్యవహరిస్తున్నప్పుడు అక్కడ ఒక అబ్రహాముని, ఒక శారాని పెట్టారా? అబ్రహాము శారా లేక శరీరాల మార్పు పెట్టాడా? ఆమేనా? ప్రైజ్ లార్డ్. శరీరాల మార్పు అనే కార్యం అక్కడ పెట్టాడంటే అది వారికి భౌతికంగా ఆయన వధువుకి, ఆయన లోపల ఉన్న ఆమె బయటకు వచ్చినప్పుడు వారిలో జరిగిన కార్యము ఆయన వధువుకు కూడా జరగాలని ఇక్కడ సాదృశ్యంగా పెట్టాడు. దేవుని ఆలోచన అబ్రాహాము శారాలతో ఉన్నప్పుడు, వారితో వ్యవహరిస్తున్నప్పుడు వారి పట్ల జరిగిస్తున్నదంతా ఎవరి కోసమో? ఆయన లోపల ఉన్న, ఆయన ఆలోచనలో ఉన్న, ఆయన గుణలక్షణములలో ఒక గుణలక్షణముగా ఉన్న ఆమె కొరకు. కొందరు పట్టుకున్నారు, కొందరు పట్టుకోలేదు. దేవుడు సహాయం చేయను కాక. ప్రైజ్ లార్డ్. గట్టిగా దేవుని సోది చెప్దామా? ఇస్సాకుతో వ్యవహరిస్తున్నప్పుడు అక్కడ ఒక ఎలియాజర్ని పెట్టాడు, అక్కడ ఒక రెబ్కాని పెట్టాడు, అక్కడ ఒక మర్మయుక్తమైన వాక్యాన్ని పెట్టాడు, అక్కడ ఒక బావిని పెట్టాడు, అక్కడ ఒక 10 ఒంటెలను పెట్టాడు. ఇప్పుడు మనకు 10 ఒంటెలు ఇచ్చాడు. ఆ 10 ఒంటెలు అక్కడ పెట్టింది ఎందుకంటే ఆ పాక ముద్రల గ్రంథంలో ఉన్న 10 అంశాలే ఆ 10 ఒంటెలై ఉన్నాయి. 7 ముద్రల ప్రత్యక్షతలో ఉన్న 10 అంశాలే 10 ఒంటెలై ఉన్నాయి. దీనికి సాదృశ్యంగా ఆయనకు ఆలోచన ఏంటి? 7 ముద్రల్లో ఆయనకు ఆలోచనలు ఏంటి? వధువు. ఆమె ఎక్కడుంది? ఆయనలోనే ఉంది. ఆయనలో ఉన్న ఆమె కోసం ఉన్న ఆలోచనకి సాదృశ్యముగా అబ్రహాములో, ఇస్సాకులో, యాకోబులో, యోసేపులో, ప్రైజ్ లార్డ్, రూతులో, బోయజులో, రాహాబులో, తామారులో, యూదాలో, ఇలా చేసుకుంటూ ఈ దావీదులో ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క భాగాన్ని చేసుకుంటూ వస్తున్నాడు. అంటే అది ఛాయ, అది ఒక నీడ, అది ఒక మాదిరి. ఎందుకు ఇవన్నీ దేవుడు నెరవేర్చుకుంటూ వస్తున్నాడయ్యా? అవన్నీ కార్యాలు ఇక్కడున్న మనలో, అంటే ఆయన ఆలోచన అంతా ఆమె కోసం, అంటే మన కోసం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బిస్కెట్లు, చాక్లెట్ల కోసం చెప్పట్లేదు, ఐస్ క్రీముల కోసం కాదు, పాట్లు. మన యొక్క తాపత్రయం బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీములు, గాలిపటాలు, ఇంకా బొమ్మలు కోసం కాదు. ఏదో ఒక బిస్కెట్ కాదు, ఇప్పుడు కథలు కాదు. ఆయన యొక్క ప్రణాళికను చూడండి. ఎవరి పట్ల? మన పట్ల, మనందరి పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆనోకు ఎవరికి సదృశ్యం? సజీవంగా ఉండి ఎత్తబడే వధువుకు సదృశ్యం. మరి ఇప్పుడు ఆనోకు వృత్తాంతాన్ని ఆయన జరిగిస్తున్నాడంటే అది ఎవరిలో జరగాలని? ఆయన వధువులో అది జరగాలని సాదృశ్యంగా అక్కడ జరిగించాడు, ఏలియాలో జరిగించాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎంత గొప్ప కృప ఇది, ఎంత గొప్ప ప్రణాళిక ఇది. మన పట్ల ఆయన వేసిన ప్రణాళిక. అందుకే ఆదికాండం చదువుతున్నప్పుడు మనం కనబడాలి, నిర్గమాకాండం చదువుతున్నప్పుడు మనం కనబడాలి. ఇది నా కథ, ఇది నా గురించిన స్టోరీ. ఇది రెబెకా స్టోరీ కాదు, ఇది నా స్టోరీ. అది నేనే. ఇది రూతు గురించి కాదు, ఇది ఆ రూతు కాదు, రూతు కోసం కాదు, అది నా కోసమే అని నీకు అర్థం అవ్వాలి. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు ఆయన లోపల ఎవరున్నారు? వధువు ఉంది. ఇప్పుడు జరిగిస్తున్న కార్యాలన్నీ
ఛాయగా జరిగిస్తున్నాడంటే అవన్నీ నిజస్వరూపములో ఎవరికి జరగాలని చెప్పండి? ఎవరికి జరగాలని? వధువుకు జరగాలని. అబ్రహాము శారాలకు వయసు ఎంత అయింది? ఆయనకి 90, ఆయనకి 100, ఆమెకి 90. ఆయనకి 100, ఆమెకి 90. ఇస్సాకు పుట్టేసరికి వయసు ఎంత? అబ్రహాముకి అండి 100, శారాకి 90. అంటే దేవుడు సింధూర వనములో మమ్రే దగ్గర ఉన్న గుడారం దగ్గర ఉండేటానికి ఆయనకి 99, ఆమెకి 89. అప్పుడు ఏం జరిగిందంటే వారు 99 నుండి 89 నుండి ఎక్కడికి 1920కి వచ్చేసారు. దాన్ని ఏమన్నారంటే రెస్టోరేషన్, పునరుద్ధరణ. 89, 99 వయసు నుంచి 19-20 సంవత్సరాల వయసుకి వచ్చేసారు. అంటే అది వధువులో జరగాలి. ఎక్కడ? మనలో జరగాలని ఆయన ప్రణాళిక. అంటే ఇప్పుడు ఆయన ఆలోచన అంతా ఎవరి కోసం అంటే ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు మనమే ఆయన ఆలోచనగా ఉన్నప్పుడు, ఆమె ఎక్కడున్నాం? ఇప్పుడు మనం ఆయనలో ఉన్నాం. సిలువలో ఆయనలో నుండి బయటకు వచ్చాం, వధువు జన్మించింది. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి? బయటకు వచ్చిన ఆమె కోసం. ఎవరి కోసం? బయటకు వచ్చిన ఆమె కోసం. ఇప్పుడు ఆయన ఎందుకు వస్తున్నాడు భూమి మీదకే? ఎందుకు ఆయన సమకూడుతున్నాడు? ఆయన ఏం చెప్పాడు? 2 లేక 3 నా నామమున ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటాను. ఎందుకు ఆయన వస్తున్నాడు? అది ఆయన భాగం. ఈరోజు మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఎందుకు ఆయన ఉన్నాడు? ప్రైజ్ లార్డ్. పాత నిబంధనలో ఆది కాండం మలాకి వరకు ఆయన ఎక్కడున్నాడో ఆమె అక్కడ ఉంది. అవునండి? మళ్ళీ వినండి, మళ్ళీ చెప్తున్నానండి, కొందరు వినలేదని చెప్తున్నాను. ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు ఆయన ఎక్కడున్నాడో ఆమె అక్కడ ఉంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో కూడా ఆయన ఎక్కడున్నాడో ఆమె అక్కడ ఉంది. కానీ అపోస్తల కార్యముల గ్రంథం నుండి ఆమె ఎక్కడుంటుందో ఆయన అక్కడ ఉంటున్నాడు. ఆమె రోమాలో సమకూడితే ఆయన రోమాలోకి వస్తున్నాడు. ఆమె కొరింథీలో సమకూడితే ఆయన కొరింథీలోకి వస్తున్నాడు. ఎందుకంటే ఆయన అక్కడికి ఎందుకు వస్తున్నాడయ్యా? ఆమె ఉన్నది అక్కడ. ఆమె దుల్లలో సమకూడితే ఇప్పుడు ఆమె ఎక్కడ సమకూడుతుందో అక్కడికి ఆయన వస్తున్నాడు. అది కాండం నుంచి మలాకీకి ఆయన ఎక్కడున్నాడో ఆమె అక్కడ ఉంది. కానీ అపోస్తల కార్యముల గ్రంథం నుండి ఆమె ఎక్కడుందో ఆయన అక్కడ ఉన్నాడు. ఆమె ఎఫెస్సులో ఉంది, ఆయన ఎఫెస్సులో ఉన్నాడు. ఆమె లవోదికలో ఉంది, ఆయన లవోదికలో ఉన్నాడు. కానీ లవోదికే సిద్ధాంతము నుండి, గుడ్డితనం నుండి ఆమెను ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. గుడ్డితనం నుండి, వస్త్రాలు లేని పరిస్థితి నుంచి, ఇంకా దౌర్భాగ్య పరిస్థితి నుండి దేవుడు ఆమెను ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఎవరామె? ఆమెయే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆమెయే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. గట్టిగా స్తోత్రం చెప్దాం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాం. వర్తమానంలోంచి ఒక మాట చదివి వినిపించి క్లోజ్ చేస్తాం. ప్రవచనము ద్వారా తేటపరచబడిన సంఘటనలు అనే వర్తమానం 1965 8వ నెల 1వ తేదీ ఈవినింగు
ప్రవచనము ద్వారా తేటపరచబడిన సంఘటనలు అనే వర్తమానంలో 12వ పేరాలో ఇలా ఉంది. ఇది ఇది చివరికి ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈ బైబిల్కి సంబంధించి నేను మాట్లాడుకూర్చున్నాను. ఈ రాత్రి నా అంశం ప్రవచనము ద్వారా తేటపరచబడిన సంఘటనలు. ఇప్పుడు పవిత్ర గ్రంథములన్నిటిలోనూ బైబిల్ ఒక ప్రత్యేక గ్రంథము, బైబిల్ ఒక వేరైన గ్రంథము, అది ప్రవచనముల గ్రంథము. భవిష్యత్ సంఘటనలకు ముందే చెప్పాను, అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కూడాను. భవిష్యత్ సంఘటనలను ముందే చెప్పాను. ఏంటండి? భవిష్యత్ సంఘటనలను ముందే చెప్పాను. అది యేసుక్రీస్తు యొక్క, అంటే భవిష్యత్ సంఘటన ఏంటి? అంతే. భవిష్యత్ సంఘటన ఏంటి? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆది కాండము నుండి ప్రకటన వరకు ఆయన ఏమై ఉన్నాడో, ఉండెనో, ఏమై ఉన్నాడో ఆయన యొక్క సంపూర్ణతను వెలికి తీసుకొని వచ్చును. గ్రంథమంతయు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అని ప్రకటన 1:1 చెప్పబడెను. అనగా దేవుని వాక్యము. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత దేవుని వాక్యమే. గట్టిగా దేవుని సో చెప్పండి. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనగా యేసుక్రీస్తు యొక్క వాక్యమే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమైనా ఉందేమో వెతుకుదాం, ఆ మాటలో ఏమైనా ఉందేమో వెతుకుదాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటే ఎవరు? ఆయనలో నుండి బయటకు వచ్చిన వధువే. ఆయన వధువే, ఆయన భాగమే, ఆ స్త్రీయే, ఆ సంఘమే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆదాములోంచి వచ్చిన స్త్రీ, శ్రీమతి ఆదాము. ఆమె ఎవరండి? శ్రీమతి ఆదాం. శ్రీమతి ఆదాం అనే పేరు ఎప్పుడు వచ్చింది? హవ్వ అనే పేరు కోసం నేను అడగట్లేదు. హవ్వ అనే పేరు ఆదాం పెట్టుకున్నాడు. కానీ నేను అడుగుతున్నది ఏంటి? శ్రీమతి ఆదాం అనే పేరు ఎప్పుడు వచ్చింది? ఆదికాండం 5వ అధ్యాయంలో వచ్చింది. ఆదికాండం 5వ అధ్యాయంలో ఏముంది? ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఎలా ఉంది? విప్పబడి ఉంది. విప్పబడిన గ్రంథంలో ఏమున్నాయి? పేర్లు ఉన్నాయి. ఆదికాండం 5వ అధ్యాయంలో ఏముంది? ఎత్తబాటు ఉన్నది. అక్కడే ఆమె పేరు రాయబడి ఉంది. ఆమె పేరు అక్కడ రాయబడి ఉంది. ఆమె పేరు అక్కడ ఉంది. 4 అధ్యాయాల్లో లేదు, 5వ అధ్యాయంలో ఆమె పేరు ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటే ఇప్పటి వరకు ఏం చూసాం మనము? ఆయనలో నుండి వచ్చిన ఆయన వధువే ఆయన యొక్క ప్రత్యక్షత. అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథం దేంతో ప్రారంభం అవుతుంది? ప్రకటన గ్రంథం అంతా దేనికోసము? ప్రకటన గ్రంథం అంతా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ప్రకటన గ్రంథం అంతా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనగా ఏంటి? ప్రకటన గ్రంథం అంతా వధువే. వధువు ప్రత్యక్షపరచబడుతుంది. వధువు దృశ్యములోకి వస్తుంది. వధువు ప్రత్యక్షపరచబడుట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వధువు దృశ్యములోకి వస్తుంది. రూతు దృశ్యములోకి వస్తుంది. రూతు అప్పటి వరకు మరుగుగా ఉంది. ఇప్పుడు మనకి రూతు ప్రత్యక్షపరచబడుతుంది, దృశ్యములోకి వస్తుంది. ఎవరు? ఎవరు? రూతు. రూతు అనగా ఎవరు? అన్య వధువు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఎవరు? రూతు దృశ్యములోకి వస్తుంది అంటే అది కోతకాలము. అది కోతకాలము. అవునండి. ఎవల కోత ఆరంభములో వారు బెత్లెహేము చేరిరి. ఎవరెవరు? రూతు, నయోమి బెత్లెహేము చేరిరి. అంటే అది కోత కాలము. కోత
యుగ సమాప్తి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కోత యుగ సమాప్తి అంటే ఇప్పుడు ఆమె దృశ్యంలోకి వస్తుందంటే, ఆమె దృశ్యంలోకి వస్తుందంటే ఒకటి గమనించాలి, యుగ సమాప్తి, కోతకాలము. ప్రైజ్ లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. జాగ్రత్తగా పరిశీలించండి. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటే ఆయన వధువని, ఆయన వధువు ఆయనలోనే ఉన్నప్పుడు ఆమెకి జరగవలసినవన్నీ ఆ ఆది కాండము నుండి మలాకీ వరకు ఆయన జరిగించుకుంటూ వచ్చారని, సాదృశ్యముగా జరిగించారని, ఇప్పుడు ఆ ఎఫెసు నుండి లవోదికయ 7 సంఘకాలముల గుండా వచ్చిన ఆయన వధువులో నిజస్వరూపములో ఆ కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడని, 7 వర్తమానికుల గుండా ఆ కార్యాలు జరిగిస్తున్నాడని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటే ఆయన వధువని చూసాం. ఇప్పుడు ఆయన వర్తమానంలో ఏమన్నారంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనగా ఆయన వాక్యమే. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆ వధువు ఏమవుతుంది? ఇప్పుడు వారి తండ్రుల వైపు తిరిగి, 7వ దూత వర్తమానము ద్వారా వారి తండ్రుల వైపు తిరిగి ఏమవుతుందంటే తండ్రుల విశ్వాసమును అంటే ఆ బోధని, ఆ విశ్వాసమును కలిగి పొందుకుని ఏమవుతుందంటే ఆమె ఇప్పుడు వాక్యముగా మారుతుంది. ఎవరు? వధువు వాక్యముగా మారుతుంది. వధువు అనబడిన ప్రతి విశ్వాసి వాక్యముగా మారుతున్నారు. ఎందుకనగా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనగా ఆయన వాక్యమే. అంటే ఇక్కడ ఉన్న మనమందరము వాక్యముగా మారాలి. ఎలా మారాలి? వాక్యముగా మారిపోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకనగా మనము వేరొక మట్టి ముద్ద కాదంట. ఆదాములో నుండి ఆ స్త్రీని చేయడానికి ఇంకో మట్టి ముద్దను ఆయన తీసుకోలేదు. ఆదాముకి ఒక భౌతిక సంబంధమైన దేహం ఇవ్వడానికి నేల మట్టితో నరుని నిర్మించాడు. ఆ స్త్రీని నిర్మించడానికి ఇంకో మట్టి ముద్ద తీసుకోలేదు. ఆదాములో నుండే తీసుకున్నాడు మట్టి ముద్దని. ఆదాము మాంసములో మాంసం, ఎముకలో ఎముక, రక్తములో రక్తం, ఆత్మలో ఆత్మ. ఆత్మ కూడా ఎక్కడుంది? ఆదాములోనే. రక్తం అంటే ప్రాణం. ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుండే. ఆ ఆకారం రావాలంటే మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుండే. ఎముక కావాలంటే ఆదాములో నుండే. ప్రైజ్ లార్డ్. జీవము ఆదాములోదే, ప్రాణము ఆదాములోదే. ఆ ఆకారముకు కావలసిన ఆ యొక్క మాంసము ఆదాములోదే, ఎముక మాంసంలో ఆ యొక్క ఆదాములోదే, ఆత్మ ఆదాములోదే. ఇప్పుడు ఆయనలోంచి వచ్చిన ఆమె యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనబడిన ఆమె కూడా యేసుక్రీస్తు ఎముకలో ఎముక, మాంసములో మాంసం, రక్తములో రక్తం, ఆత్మలో ఆత్మ, ప్రాణములో ప్రాణం. ఎవరు? ఆయన వధువు అనబడిన మనం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్యముగా. ఎలా మారాలి? వాక్యముగా. ప్రైజ్ లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకనంటే ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడండి. క్రీస్తు తన సొంత వాక్యమందు ప్రత్యక్షపరచబడును. దేవుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? తన సొంత వాక్యమందు. ఆ సెంటెన్స్ గమనించండి. సొంత వాక్యం. ఆమేన్, హల్లెలూయా. సొంత వాక్యం. సొంత వాక్యం అంటే సొంత వాక్యం ఏంటి? ఆయన సొంత వాక్యం అంట. అంటే ఆయన సొంతము కాని వాక్యం కూడా ఉందా? ఎస్. అనేక బోధలు ప్రపంచంలో ఉన్నాయి. అవి ఆయన సొంతము కాదు. చాలామంది పెద్ద పెద్ద బోధకులు బోధించుకుంటున్నారు. ఆ బోధ ఆయన సొంత బోధక, ఆయన సొంతము కాదు. వారు తయారు చేసుకున్న బోధ.
వారు బైబిల్ కాలేజీలో నేర్చుకున్న బోధ, యూనివర్సిటీలో నేర్చుకున్న బోధ, ఆ యొక్క బైబిల్ యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకుని, ఆ పాఠాలు నేర్చుకుని, ఆ సెమినరీలకు వెళ్ళి నేర్చుకుని వచ్చి సంఘాలకి బోధిస్తున్న బోధ. కానీ దేవుడు క్రీస్తు తన సొంత వాక్యం, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనగా చెప్పండి, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనగా వధువు. ఆమె యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనగా ఆయన వాక్యం. అంటే ఆ వధువే వాక్యం. ఆ వధువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుంచి వచ్చింది. అంటే ఆ వాక్యము ఆయన సొంత వాక్యం. నువ్వు ఆయన సొంత వాక్యంగా మారితేనే నీకు నచ్చిన వాక్యంగా సిద్ధపడితే కుదరదు. నీకు నచ్చినట్టు సిద్ధపడితే, నీకు నచ్చినట్టు ఎస్తేరు చూడండి, ఎస్తేరు ఏమీ కోరుకోలేదు. ఏగే చెప్పింది తప్ప ఇంకేమీ కోరుకోలేదు. నీకు నచ్చినట్టుగా నువ్వు అలంకరించుకుంటే, నీకు నచ్చినట్టుగా నువ్వు సిద్ధపడితే, నీకు నచ్చినట్టుగా నువ్వు సిద్ధపడితే, ఆ సిద్ధపాటులో, ఆ సంఘములో, ఆ విశ్వాసిలో దేవుడు ప్రత్యక్షమవ్వడం. మనం ఆయన వాక్యముగా, ప్రైజ్ లార్డ్, మనం ఆయన వాక్యముగా సిద్ధపడితే, ఆమెనంటారా? ప్రైజ్ లార్డ్. మళ్ళీ చెప్తాను చివరిలో, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనగా ఆయన వాక్యమే. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనగా ఆయన వధువే. ఆయన వాక్యం. ఎందుకంటే ఆయనలోంచి వచ్చిన భాగం కాబట్టి ఆమె ఏమై ఉన్నది? ఆయన వాక్యమై ఉన్నది. ఇప్పుడు మన తండ్రులను గుర్తించి, మన తండ్రులు వాక్యముగా మారిపోయినట్టుగా ఇప్పుడు మన పిల్లలమైన మనం కూడా వాక్యముగా మార్చబడినప్పుడు, ఆయన సొంత వాక్యముగా మార్చబడినప్పుడు, ఆయన సొంత వాక్యములో, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, బాప్టిస్టు చర్చిలో ఉన్న ఆయన ఇది ఆయన సొంత వాక్యము కాదని గుర్తించి బయటకు వచ్చి ఆయన సొంత వాక్యముగా మారిపోయాడు. ఎవరు? ఈ కాల ప్రవక్త. అప్పుడు ఆయనలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మనము ఆయన సొంత వాక్యముగా మనము మార్చబడడానికే 7వ దూత తండ్రుల వైపుకి తిప్పడానికి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 7వ దూత వర్తమానం మనం బుధవారం చూసాం. ఈ మర్మములు బయలుపరిచే వర్తమానమే 7వ దూత వర్తమానం. ఆ 7వ దూత వర్తమానము మనకి ప్రత్యక్షపరచబడినప్పుడు మనము తండ్రుల వైపుకి, అనగా ఆయన సొంత వాక్యముగా మనం మారాలి. ఎప్పుడైతే సొంత వాక్యముగా మారుతున్నామో ఆయన తన సొంత వాక్యమందు ప్రత్యక్షమవుతున్నాడు. అప్పుడేమవుతున్నాం? మనము ఆయన ఏకమవుతున్నాం, ఏక శరీరం అవుతున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనగా నీకేమనిపించాలి ఇప్పుడు? అది నేనే. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనగా నేనే. ఆయన ప్రత్యక్షం అవడానికి జన్మించిన వెంటనే ప్రత్యక్షం అవడు. ఆయన ఆమెని ఏం చేస్తున్నాడు? ఒక పరిపూర్ణ స్థితిలోనికి తీసుకొచ్చి అప్పుడు ఆమెలో ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఇప్పుడు మనము ఒక పరిపూర్ణ స్థితికి ఎదగాలి, ఒక పరిపూర్ణ స్థితికి ఎదగాలి, ఒక పరిపూర్ణ స్థితికి రావాలి. ఒక పరిపూర్ణ స్థితికి వచ్చినప్పుడు 63 నుండి 65 వరకు ప్రవక్త కనబడలేదు. ప్రవక్తలో క్రీస్తు కనబడినట్టుగా అదే పరిస్థితి మన జీవితాల్లో కూడా జరగాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రవక్తలో జరిగినట్టు ఇక్కడ మనందరిలో జరగాలని ఆయన కోరుకున్నాడు. పౌలులో జరిగినట్టు, పౌలు కనబడట్లేదు, క్రీస్తు కనబడుతున్నాడు. ప్రవక్త బ్రహ్నాము కనబడట్లేదు, క్రీస్తు కనబడుతున్నాడు. అదే కార్యము ఎవరిలో? మనలో జరగాలి. కోరుకుందామా? ఆశపడదామా? దేవుడిని వేడుకుందామా? ప్రైజ్ లార్డ్. ఏ విధము చేతనైనను ఆయన మనలో ప్రత్యక్షమగుటయే మనకు జరగాలి. ఆమేనా? ప్రైజ్ లార్డ్. లోకములో చాలామంది ప్రైజ్ లార్డ్
గట్టిగా దేవుని శోభ. లోకంలో చాలామంది సినీ తారల్ని చూపిస్తున్నారు. కొందరు స్త్రీలు సినీ తారలను చూపిస్తున్నారు, కొందరు పురుషులు రాజకీయ నాయకుల్ని చూపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు నన్ను కూడా గమనించారు, ఎవరిలా వాక్యం చెప్తానా అని. తర్వాత సాక్ష్యం ఇచ్చారు, మీరు వారిలాగా చెప్తారేమో వీరిలా చెప్తారేమో అనుకున్నాను, ఎందుకంటే వారి దగ్గర పెరిగారు కదా, వారిలాగే ఉంటుందేమో అనుకున్నాను నేను. అలా లేదేంటి అని. వారి నుండి పొందుకుంటే వారిని అనుకరిస్తే అలాగే ఉంటాం. అవునండి. ప్రత్యక్షత పొందుకుంటే ప్రత్యక్షత వేరే. ఇప్పుడు ప్రపంచం, భారతదేశంలో అందరూ, ప్రపంచంలో చాలామంది భారతదేశంలో అందరూ 14 ఏళ్ళ కుర్రోడు కోసం మాట్లాడుకుంటున్నారు. అవునండి, మాట్లాడుకుంటున్నారా? తెలుసా మీకు సంగతి? ఎందుకు మాట్లాడుకుంటున్నారు? 14 ఏళ్ళ వయసులో ఉన్నట్టుగా మాట్లాడే మాటలు కాదవి. ఆ వయసుకు తగిన మాటలు కాదవి. పండిపోయి అనుభవనీయులు మాట్లాడే మాటలు ఎంత వయసులో ఏం చేశారు? అతని మీద ప్రభుత్వమే అతని మీద కేసు పెట్టింది. వయసుతో పని లేదు. వర్తమానంలో ఏం చూడాలి? ఇప్పుడు ప్రత్యక్షత కావాలి. మనకేం కావాలి? ప్రత్యక్షత కావాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నిన్న నేను లివింగ్ గార్డ్ గ్రూప్లో ఒక సేవకుడు ఒక పోస్ట్ పెట్టాడు. ఎన్ని డౌట్లు ఉన్నాయో పాపం ఆయనకి. 14 డౌట్లు ఉన్నాయి ఆయనకి. అంటే 14-15 డౌట్లు ఉన్నాయి ఆయనకి. నాకు అనిపించింది, దేవుడు ఆ బ్రదర్కి బయలుపాటు దయచేయాలి. కూర్చుని మాట్లాడుకుంటే తేలేదు కాదు వాక్యం, కూర్చొని వాదించుకుంటే తేలేదు కాదు వాక్యం. అది ప్రత్యక్షత మీద ఆధారపడేది. అప్పుడు అనుకున్నా, అయ్యో ప్రభువా, ఈ బ్రదర్కే బయలుపాటు ఈయన. ఆ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చినా నమ్మడు. ఎందుకని? అది బయలుపాటు మీద ఆధారపడి ఉంది. నిజంగా అది చాలామందిని కదిలిస్తుంది. ఎవరిని? అటు ఇటు సందేహంగా ఉన్న వాళ్ళని కదిలించి అటు లాగేద్ది, వర్తమానంలోంచి బయటికి లాగేస్తుంది. కానీ ఇప్పుడు ప్రత్యక్షత, వాక్యం మనకి ప్రత్యక్షపరచబడాలని, మనలో ఆయన ప్రత్యక్షపరచబడాలని, మనం ఆయన సొంత వాక్యముగా మారిపోవాలని ఆ తృష్ణ మనకు ఉండాలి, ఆ ప్రార్థన మనకు ఉండాలి, ఆ ఆశతో మనము దేవుణ్ణి అడగాలి. దేవుని యొద్ద నుండి అది మనం పొందుకోవాలి. ఎందుకనంటే క్రీస్తు తన సొంత వాక్యమందు బయలుపరచబడెను. ఏ వాక్యమందు? సొంత వాక్యం. ఆయన సొంత వాక్యంగా మనం మారితేనే మనలో ఆయన బయలుపరచబడతాడు. కోరుకుందాం దేవుని వేడుకుందాం, ప్రభువా నేను నీ సొంత వాక్యంగా మారాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయా సంఘ శాఖల నుండి ప్రవక్త వర్తమానం విని బయటకు వచ్చి ఆ వర్తమానంలో సాగి వారి కాలంలో దేవుని యొక్క సొంత వాక్యంగా మారి, అవునండి, మారారా? ఆమె గట్టిగా, కొంచెం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త హెత్తి రైట్ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆమెను అడిగాడు. ఆమె పరిస్థితి ఏంటి? పేదరికం, సరైన ఇల్లు లేదు, ఇంకా ఒకరేమో మంచం మీద పడి ఉన్నారు, పేషెంట్గా మంచం మీద పడి ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు. ఆమెకి సరైన ఇల్లు లేదు, డబ్బులు లేవు, సరైన తిండి లేదు, కడు పేదరికమైన పరిస్థితి. ప్రవక్త అన్నాడు, నీకేం కావాలో అడిగి ఇప్పుడే ఇస్తా అన్నాడు. అన్నాడా? ఏమడిగింది? ఇల్లు అడిగిందా? స్వస్థత అడిగిందా? ఆశీర్వాదం అడిగిందా? కానీ మనం ఇంకా ఆటల మీదే, వాటి కొరకే భక్తి అన్నట్టు ఉంది.
ఆమె అడిగింది ఏంటి? అది ఆమె కాదు, ఆమె అప్పటికే ఆయన వాక్యంగా మారిపోయింది కాబట్టి ఆమెకు అర్థమైంది ఇవి శాశ్వతం కాదు, నా బిడ్డలిద్దరూ రక్షణ పడితే చాలని. ఎందుకంటే ఆమె ఆయన ఏకమై ఉన్నారు. ఆమె ఆయన ఏకమై ఉన్నారు. అప్పుడు ఆమెకి ఇష్టమైంది అడగట్లేదు, ఆయనకి ఇష్టమైంది అడుగుతుంది. ఎందుకంటే యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే, దాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే నీవు నేను ఏకమైతే, అదే కదా దాని అర్థం. అంతేనండి. ఇంకో మాటలో చెప్పనా, నేను నీలో నివసిస్తూ ఆనందిస్తూ ఉంటే, అదేనా దాని అర్థం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన ఏమన్నాడు? తర్వాత సెంటెన్స్ పూర్తి చేయండి. మీకేది ఇష్టమో, అప్పుడు మీ ఇష్టం ఉండదుగా. ఆయన మనలో నివసిస్తున్నప్పుడు మన ఇష్టం ఉండదు, ఇక మనం పలకమిక. ఆమె పలుకుతుంది ఏమని? నా ఇద్దరు బిడ్డలు రక్షించబడాలి అంటే ఆమె ఆయన వాక్యముగా మారిపోయింది. ఈరోజు మనం కూడా మన ఇష్టానుసారమైన సిద్ధపాటును పక్కనెట్టేసి దేవునికి ఇష్టమైన సిద్ధపాటు, ప్రైజ్ ది లార్డ్, గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన సిద్ధపాటు, ఆయనకు నచ్చిన సిద్ధపాటు మనం కలిగి ఉండలాగున దేవుని వేడుకుందాం, దేవుని కోరుకుందాం. ఎందుకనంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటే మనమే అయితే, మనం ఇప్పుడు ఆయన వాక్యముగా, సొంత వాక్యముగా మార్చబడితే, ఇంకా ఇంకో గంట సేపు మాట్లాడాలని ఉంది దీనికోసం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇంకా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక ధనవంతుని ఇంట్లో పుట్టాడు, ధనవంతుని ఇంట్లో పెరిగాడు, చాలా రిచ్ ఫ్యామిలీ, ఉన్నతమైన జీవితాన్ని జీవించాడు. గమలీయేలు దగ్గర విద్యాభ్యాసాన్ని, వేద పాఠశాలలో చేరి విద్యాభ్యాసాన్ని చేశాడు. బోధకులకే బోధకుడిగా ఎదిగాడు. కానీ అతను విన్నారా అతను ఎవరు? ఆ సౌలు విన్నారా? ఆ సౌలు దేవుని వాక్యమై ఉన్నాడు. ఆయన సొంత వాక్యం. అతను దేవుని యొక్క సొంత వాక్యం. ఆ సొంత వాక్యం అయి ఉన్న ఆయన్ని ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చి దమస్కు మార్గంలో పట్టుకుని నిలబెట్టి కడిగి శుద్ధి చేసి శుభ్రము చేసి, ప్రైజ్ ది లార్డ్, ఆయన సొంత వాక్యముగా మలుచుకుని ఇంకా పౌలు కనబడకుండా క్రీస్తే కనబడేటట్టు క్రీస్తే ఆ పౌల్లోనికి వచ్చేసి, ఒకప్పుడు ఎక్కడున్నాడు? గమలీయేలు దగ్గర. ఒకప్పుడు ఎక్కడున్నాడు? ధర్మశాస్త్రం కింద. ఒకప్పుడు ఎక్కడున్నాడు? మోషే వాక్యం కింద. ఒకప్పుడు ఎక్కడున్నాడు? ఆచారాల కింద. కంటికి కన్ను, పంటకు పన్ను కింద. అవునండి, ప్రతీకారపు ఆత్మ కింద. కానీ ఇప్పుడు కృప కిందకే. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఒక సమరయస్త్రీ సుఖారని ఊర్లో, ఆ సమరయస్త్రీ చీకట్లో ఉంది, కానీ ఆమె ఆయన వాక్యమై ఉన్నది. రాహాబు ఆయన వాక్యమై ఉంది. ఈరోజు నువ్వు ఆయన వాక్యమై ఉన్నావు కాబట్టే దేవుడి కాలపు వర్తమానంలోకి తీసుకొచ్చి నేను వాక్యముగా మలిచి నీలో ఆయన ప్రత్యక్షం అవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ కార్యం కొరకు ఆశపడదాం, ఆ కార్యాన్ని కోరుకుందాం. ఆ కార్యం నాలో జరగాలని కోరుకోండి. దేవుడి మనల్ని అందరినీ దీవించును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ